అందరికీ నమస్కారం. నా పేరు చిరుమర్తి రాజు. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడిని. నిన్న మొన్న ఆర్ఎస్పి అంటే ప్రవీణ్ కుమార్ సారు, మాజీ ఐపీఎస్ అధికారి సార్ అంటే మాకు బాగా గౌరవం ఉండేది. ఇప్పుడు ఆర్ఎస్పి ఏమైందంటే రీతి లేని సెన్స్ లేని ప్రవీణ్ సార్ అయిండు. సార్ అనే పరిస్థితి కూడా దాటిపోయింది సార్కి. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ప్రవీణ్ సార్ ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థమైతే లేదు. మతి భ్రమించిందో మరి మతి తప్పిందో కేసీఆర్ దగ్గర ఎంగిలి మెతుకులు తినుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వాక్యాలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇమ్మీడియట్ గా బేషరత్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అడ్డమైన మాటలు మాట్లాడుతున్న ప్రవీణ్ గారు, మీరు అద్దంకి దయాకరు, సామర్ రామరెడ్డి మాట్లాడిన 100% వాస్తవము. మీ హరీష్ రావు క్షుద్రపూజల కోసం వెళ్ళిండని ప్రూఫ్ తో సహా చూపించినారు. మీకు దమ్ము లేక మా పిసిసి పైన కానీ, అద్దంకి దయాకర్ పైన, ఎమ్మెల్సీ గారి పైన కానీ, మా టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామర్ రామరెడ్డి పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రవీణ్ సార్కి ఒకటే ఖబర్దారి సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రవీణ్ గారు నిజంగా మీకు నీతి రీతి ఉంటే మీరు గతంలో బీఎస్పీలో పనిచేసినప్పుడు కేసీఆర్ ను, హరీష్ రావును, కేటీఆర్ ను ఎన్ని మాటలు తిట్టిరో, ఎన్ని బండబూతులు తిట్టిరో, అన్పార్మెంట్ మాటలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించి వాళ్ళకి తెలుసు. ఈ రోజు ఆ బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్లి కేసీఆర్ కాలకాడ పెట్టి నువ్వు వాళ్ళకు మొత్తం వాళ్ళు ఎంగులు మెత్తి తినుకుంటూ వాళ్ళకు బానిసలాగా బ్రతికి మాట్లాడుతున్నావు. అద్దంకి దయాకర్ గారు మందుగాయని అంటున్నావు, దేని ఫ్యూచర్ బ్రాండ్ చెప్తున్నావు. మరి ఒక అద్దంకి దయాకర్కి అమెరికాకి వెళ్ళిన అద్దంకి దగ్గర గ్లాస్ మందుగినా పోసావు ప్రవీణ్ గారు. మీరు నోరు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నువ్వు ఒక మాజీ ఐపీఎస్వి, క్యారీ తప్పి నీ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పార్టీ, ప్రజాపాలన పార్టీ. మేము చేసే అభివృద్ధి మీ పార్టీ తట్టుకోలేక, మేము చేసే మంచి మంచి కార్యక్రమం తట్టుకోలేక మీరు, మీ కేటీఆర్, మీ హరీష్ రావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని జిమ్మికులు ఇచ్చిన ప్రవీణ్ గారు మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు ఆ లెవెల్ అవసరం లేదు. మీకు దాటిపోయింది. ఇందులో సాధారణంగా ఇప్పుడు ప్రవీణ్ అనటం డైరెక్ట్. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని పిసిసి గారిని కానీ, అద్దంకి దయాకర్ని కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు ఎవరిని కానీ తిడితే మాత్రం మేమంతా డబల్ తిడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు తెలుసు మీరేందో ఒకప్పుడు గౌరవం ఉండే. మీరు ఆ గడియ వేరు దొరల దగ్గర కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాసినాక మీ మైండ్ చిప్ దొబ్బి ఇప్పుడు రీతి సెన్స్ లేని ప్రవీణ్ అయినవు. కాబట్టి ఇప్పటికే నోరు అదుపులో పెట్టుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను.